డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ తెలివి కల్లవాళ్ళు, డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళని కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ టైం బాగుంది, మీరు సంపాదించారు. వాళ్ళ టైం బాగలేదు, వాళ్ళు ఉన్నది పోగొట్టుకున్నారు. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఆ స్టేజ్ వస్తుందండి. అంతేగాని డబ్బులు పోగొట్టుకున్నంత మాత్రాన వాళ్ళని ఎప్పుడూ చులకనగా చూడొద్దు, వాళ్ళ మనసుని బాధ పెట్టద్దు. చేతనైతే సాయం చేయి, లేకపోతే వాళ్ళని అలా వదిలేసేయి. అంతేగాని వాళ్ళని పదే పదే మన మాటలతో మన చేష్టలతో బాధ పెట్టామనుకోండి, రేపు అదే పరిస్థితి మనకు తిరిగి వచ్చినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది చాలా భయంకరంగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఈ రోజుల్లో మన చేతనైతే సాయం చేయాలండి, లేకుంటే సైలెంట్గా ఉండాలి. మనం మరీ వాళ్ళ మంచి కోరేవాళ్ళం అనుకోండి, దేవుడా వాళ్ళకి ఆ కష్టాన్ని తీసేయని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అండి ఆ కోరిక నెరవేరుతుంది. మనకు మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందో లేదో కానీ ఎదుటి వారి గురించి మనం గట్టిగా కనుక మొక్కుంటే తప్పనిసరిగా కోరిక నెరవేరుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కష్టాల్లో ఉన్న వాళ్ళని మనము చులకనగా మాట్లాడుకోవచ్చు. ఎందుకు వచ్చిందో వాళ్ళ పరిస్థితి ఏందో మనకు తెలియదు కదండి. మనం బయటుండి మన ఇష్టం వచ్చినట్లు మనం వాళ్ళని మాటలు జారకూడదు. గుర్తుపెట్టుకోండి. నిజం అంటారా కాదంటారా నేను చెప్పింది? నిజం అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.